Daily. Taste the Daily. ఎల్ఎన్టీ సంస్థకి షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసుకు నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ పునరుద్దరణకు ఎల్ఎన్టీ సంస్థ ముందుకు రాకపోవడంతో క్రిమినల్ చర్యలకు రెడీ అయింది. దీనికి సంబంధించి న్యాయశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మేడిగడ్డ వైఫల్యానికి బాధ్యత ఎల్ఎన్టీదే అనే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం ముందుగా షోకాస్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధానంగా మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోయినటువంటి అంశం మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళని పిలిపించి జరిగినటువంటి వాటి మీద మొత్తం కూడా ఎంక్వైరీ చేసింది. వినాయకుని చంద్రఘోష్ ఆధ్వర్యంలో మొత్తం కూడా కమిటీ వేసింది. మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని కూడా ఒక కన్క్లూజన్ కి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద పలుసార్లు భేటీ అయ్యారు. ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లకు సంబంధించి కానీ మిగతా వాటి మీద రిపేర్లకు సంబంధించి ఆయా సంస్థలతో మాట్లాడినటువంటి మంత్రులు దీని మీద వాళ్ళు కొంత వెనక్కు అడుగు వేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సంస్థల మీద క్రిమినల్ కేసు నమోదుకు న్యాయశాఖ అంగీకారం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తొలుత వాళ్ళకు షోకాజ్ నోటీస్ జారీ చేసి సంస్థ అప్పటికి కూడా రియాక్ట్ కాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. వాస్తవానికి ఎల్ఎన్టీ సంస్థ ఈ మేడిగడ్డ దగ్గర మొత్తం కూడా సంస్థకు ఏ రకంగా నష్టం చేసేలాగా వ్యవహరించారన్న దాని మీద ఇప్పటికే ఎంక్వైరీ చేశారు. ఆ సంస్థ మీద క్రిమినల్ కేసు పెట్టాలని కూడా నిర్ణయానికి వచ్చారు. న్యాయశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా సమాచారం ఉంది. కనుక ఎల్ఎన్టీ కేసు పెట్టి బరాజు పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని మొత్తం కూడా రాబట్టుకోవాలన్నటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దానికి వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఆ 2 పిల్లర్లే కాదు, మిగతా దగ్గర కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కనుక బ్యారేజ్లపై విచారణకు ఇప్పటికే ప్రభుత్వానికి సిఫారసు చేసినటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఈ సమస్య పూర్తి స్థాయిలో అది మొత్తం కూడా భరించాలని కూడా చేయాలి. ఆ మరమ్మతులు అయ్యేటువంటి ఖర్చు కూడా మొత్తం కూడా చూసుకోవాలని కూడా చెప్పారు. మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు అన్నారం నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇది ఆఫ్ఘాన్స్ అనే సంస్థ కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. సుందిల్ల నిర్మాణ సంస్థ నవయుగ కూడా నోటీసులు ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఈ 3 నిర్మాణ సంస్థలు ఏదైతే ఉందో దిగ్గజ సంస్థలు, అవి రాష్ట్రానికి గతంలో బీఆర్ఎస్ హయాంలో చాలా ప్రాజెక్టులు కట్టడమే కాదు చాలా పనులు కూడా చేశారు దేశవ్యాప్తంగా కూడా. అలాంటి రిపీటెడ్ కంపెనీలు కూడా ఇలా చేయడం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఒకవేళ నోటీసులు ఇచ్చినా కూడా ఈ 3 కంపెనీలకు రిప్లై ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రారంభించినటువంటి సంవత్సరంలోనే లోపాలు బయటపడ్డాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గుర్తించింది. 2018లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టింది. అప్పుడు 2019 మే నెలలోనే ఇది ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక అంత ఆగమేఘాల మీద ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అదే ఏడాదిలో నవంబర్లో వరదల అనంతరం గేట్లు ముయ్యగా బరాజ్ దిగువన భాగంలో రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదరాయని కూడా అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. కనుక 2020 ఏప్రిల్ నెలలో మొత్తం కూడా ఈ రక్షణ వ్యవస్థలకు కూడా దెబ్బైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కనుక ఈ బ్యారేజ్ లోని కాంపోనెంట్లన్నీ కూడా నిర్మాణ సంస్థ పనిచేయలేకపోవడం సరిచేయాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించింది. కనుక వరుసగా కంప్లైంట్ కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ వాళ్ళు. కాంప్లికేషన్ సర్టిఫికేట్ కూడా రద్దు చేశారు. ఇక బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి 2 ఏళ్ల లోపు ఏదైతే డిఫెక్ట్ లయబిలిటీ లోపాలు ఉంటే సంపాదించడం, మరమ్మతులు చేయడం లాంటివి కూడా చేయాల్సిన అవసరం ఉంది 2019-20లో. కానీ ఆ లోపాలు గుర్తించినా కూడా సరి చేయలేదన్నటువంటి అంశాన్ని అధికారులు గుర్తించారు. కనుక ఇట్లాంటి లోపాలని సరి చేయాల్సిన అవసరం చేయడంలో వైఫల్యం చెందడం, ఏకంగా పిల్లర్లు కూలిపోవడం, ఈ 3 కంపెనీలు కూడా లోపం ఉన్నట్టుగా ఇప్పటికే చంద్రఘోష్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం కానీ ప్రభుత్వ అధికారులు కూడా మొత్తం కింది స్థాయి నుంచి ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో బయటపడ్డ నేపథ్యంలో ఇక వాళ్ళ మీద ఉపేక్షించడం కుదరదు, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కనుక మేడిగడ్డ ముందుగా అయితే మేడిగడ్డది పెద్ద ప్రాజెక్ట్ గా ఉంది కాబట్టి
మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్య అధికారి సంస్థ ఎల్ఎన్టీ మీద. అంటే నరేందర్, ఇప్పుడు పునరుద్ధరణ పనులకు ఎల్ఎన్టీ ఎందుకు ముందుకు రాలేదు? సంస్థ నుంచి అధికారికంగా ఎవరు వివరణ ఇచ్చారు? మేము అనుకున్నటువంటి గడువు అయిపోయింది, మేము కట్టాము అనేది వాళ్ళ వర్షాలు ఉంది. ఇప్పుడు మనం 2025 అయింది, 2018లో స్టార్ట్ చేశారు. మొదటి 2 సంవత్సరాల్లోనే వాళ్ళు పూర్తి చేసి వాయిదాలకు తీసుకొచ్చారు. కాస్త అంత ఆగమేఘాల మీద ఎందుకు కట్టారు అనేది కూడా ప్రభుత్వం కానీ చంద్రఘోష్ కమిటీ కానీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు 2018 నుంచి 2025 అంటే దాదాపు 6-7 సంవత్సరాలు అయింది మొత్తం కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. కనుక ఆ టైం అయిపోయింది అనేది చెప్తున్నారు. కొంచెం మెయిన్ చిన్న చిన్న పనులు ఉంటే మేము సెట్ చేయగలం, కానీ పెద్ద ఖర్చు ఉంది. ఇది పిల్లర్లు కుంగిపోయాయి కాబట్టి మొత్తం కూడా అవి కింది స్థాయి నుంచి చేయాల్సిన అవసరం ఉంది. కాపర్ డ్యామ్ ఇవన్నీ కూడా చేయాల్సి కాబట్టి పెద్ద ఎత్తున ఖర్చు వస్తుందని కూడా ఆ సంస్థలు భావిస్తున్నాయి. ఇది పూర్తిగా మేము మరించడం కుదరదు. ప్రభుత్వం కొంత మేము కొంత చేస్తే కొంతవరకు వాళ్ళు పాజిటివ్ గా ఉన్నట్టుగా సమాచారం ఉంది. కనుక అది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ సంస్థనే కట్టింది కాబట్టి దాదాపు మనం చూసాం 90,000 కోట్ల రూపాయల దాకా ఈ మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్లా ఇవి 3 ప్రాజెక్టులు కట్టినటువంటి నేపథ్యంలో, బ్యారేజ్ కట్టిన నేపథ్యంలో కనుక ఇవన్నీ వాళ్ళే భరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కనుక వాళ్ళ సొంత నిధులతో మొత్తం కూడా పునరుద్ధరిస్తే ఓకే, లేదంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు, మొత్తం కూడా ఎల్ఎన్టీ సంస్థ భరిస్తుంది, మీకెందుకు అంత తలనొప్పి అని కూడా కేటీఆర్ కూడా చాలా సార్లు ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. మరి అలాంటప్పుడు మొత్తం సంస్థ భరిస్తే మరి ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ అయితే వాళ్ళు కొంచెం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అడ్జస్ట్మెంట్ చేస్తే మేము కట్టడానికి సిద్ధం ఉందన్నట్టుగా మనకు సూత్రప్రాయ సమాచారం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళు కొంత వెనకాడికి రావడం వల్లే వాళ్ళకు లీగల్ నోటీస్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ వాళ్ళు కనుక అప్పటికి కూడా చేయకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. వందన. అంటే మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి పూర్తి బాధ్యత ఎల్ఎన్టీదే అని చెప్తున్నారు. అంటే నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం కానీ ఇంజనీరింగ్ అధికారుల పాత్రపైన కూడా విచారణ చేసే అవకాశం? ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇంజనీర్లు ఉన్నారు, అదే ఏఈడి స్థాయి అధికారులు కూడా ఏసీబీ ఎంక్వైరీలో బయటపడడం వాళ్ళు దొరికినటువంటి సందర్భం కూడా ఉంది. కింది స్థాయి ఉద్యోగుల దగ్గరనే దాదాపు 100 కోట్ల రూపాయలు అమౌంట్ దొరికినటువంటి పరిస్థితి, లావాదేవీలు జరిపినట్టుగా ఆధారాలు. అలాంటిది పెద్ద స్థాయి అధికారులు కానీ రాజకీయ నేతల దగ్గర సంస్థ ఏ రకంగా ముడుపులు చెల్లించి ఉండొచ్చు అనేది కూడా ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఉంది. ఇది ఇట్లాంటి అన్నిటి మీద నిర్మాణ లోపమే ప్రధానంగా ఉంది అనేది కూడా ఉంది. ఎందుకంటే 100 అధికారుల దగ్గరే ఇంత పెద్ద సొమ్ము ఉంది అంటే ఈ గడిచిన 4 ఏళ్ళు 3 ఏళ్ళు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కనుక ఇది అవినీతి ఖచ్చితంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రతిష్ట అంటే చాలా సీరియస్ గా దాన్ని తీసుకోలేకపోయారు మేడిగడ్డ ప్రాజెక్ట్ ని, బ్యారేజ్ ని అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ చూడాలి, లోపభూయిష్టంగా నిర్మాణం చేశారు కాబట్టి అది పూర్తిగా ఆయా సంస్థలే భరించాలి, సొంత నిధులతో పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం. అంటే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల ప్రాజెక్టుల భద్రతపై మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి రివ్యూలు జరిపారు. దీంట్లో మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటు అన్నారం నిర్మాణ సంస్థ కూడా ఉంది, ఆఫ్ఘాన్స్ అనే సంస్థ ఉంది, సుందీల నిర్మాణ సంస్థ నవయుగ కన్స్ట్రక్షన్ ఉంది, అది కూడా పెద్ద దిగ్గజ సంస్థ. వీళ్ళన్నిటి కూడా నోటీసులు ఇప్పటికే ఇచ్చిన్నారు. ఆయా సంస్థ నుంచి ఆశించిన స్పందన రాకపోవడం వల్లే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చూస్తున్నారు. ఈ 3 చోట్ల కూడా కొంత మైనర్ డ్యామేజెస్ ఉన్నాయని కూడా అధికారులు గుర్తించారు. మేడిగడ్డ దగ్గర ఎక్కువగా 2 పిల్లర్స్ అవి ఏదైతే కుంగిపోయినాయో వాటిని రిపేర్ చేయడానికి 1,000 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దాదాపు 90,000 కోట్ల రూపాయల దాకా ఈ 3 బ్యారేజ్లు కట్టడానికి ఖర్చు అయితే ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దివాళా తీస్తున్నటువంటి పరిస్థితి, పెన్షన్లు కానీ మిగతాయి కూడా టైంకి ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సొంత డబ్బులతో మళ్ళీ ఆ సంస్థలకు డబ్బులు ఇచ్చి మరి చేయించుకోవాల్సిన అవసరం ఏముంది అని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ మనకు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నటువంటి మాట. కనుక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా సార్లు ప్రెస్ మీట్ టైంలో ఇంకా లేట్ చేయడానికి లేదు, ఇంకా ఆయనతో కూడా పనికి రాకుండా పోతుంది అనేది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాదన కనుక దాన్ని వెంటనే రిపేర్ చేసి సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు.